వీడియో స్టార్ట్ చేసే ముందు ఈవీ తెలుగు ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, అయోధ్యలోని రామ్ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్టాపన ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న పీఎం నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి అయితే పయనమయ్యారు. ఢిల్లీలో ల్యాండ్ అయిన మరుక్షణం ఆయన ఒక కొత్త స్కీమ్ అయితే అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ పేరు వచ్చేసరికి పీఎం సూర్యోదయ యోజన. ఈ స్కీమ్ కింద మన ఇండియాలోని 1 కోటి ఇళ్ల పైన సోలార్ ప్యానల్స్ ని వీళ్ళు ఫ్రీగానైతే సెటప్ చేయనున్నారు. అయితే ఈ వీడియోలో ఈ స్కీమ్ గురించి మనం ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. అందుకే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ పీఎం సూర్యోదయ యోజనని సక్సెస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్ద క్యాంపెయిన్ ని నడపనుంది. రీసెంట్ గానే ఇలాంటి క్యాంపెయిన్ ని వీళ్ళు పీఎం సౌభాగ్య యోజన అనే స్కీమ్ కి అయితే కండక్ట్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన ఇండియాలోని ప్రతి ఒక్క ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ని ఇప్పియాలని. సో అనుకున్నట్టే మన ఇండియాలో ఉన్న చాలా మట్టుకు ఇళ్ళకి వీళ్ళు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అయితే ఇప్పించారు. సో ఇప్పుడు అదే విధంగా కూడా వీళ్ళు ముందుకైతే తీసుకెళ్లబోతున్నారు. ఈ స్కీమ్ ని తీసుకురావడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసరికి 2014లో సేమ్ ఇలాంటి స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. కాకపోతే అనుకున్నంత రీతిలో అదైతే సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఈసారైనా దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ అయితే నిర్ణయించుకుంది. అండ్ అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి పైన సోలార్ ప్యానల్స్ గనక ఉంటే ఆ కుటుంబం ఎలక్ట్రిసిటీ బిల్స్ ని తగ్గించుకోవడమే కాకుండా మన ఇండియా ఈ ఎలక్ట్రిసిటీ పైన డిపెండెన్సీని కూడా తగ్గించుకుంటుంది. దీని ద్వారా కోల్ అండ్ వాటర్ నుండి ఎక్స్ట్రాక్ట్ అయ్యే ఎలక్ట్రిసిటీ యొక్క జనరేషన్ అనేది తగ్గుతుంది. సో మనం న్యాచురల్ గా వచ్చే సన్లైట్ తోనే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో మేజర్ గా ఈ 2 కారణాలని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ పీఎం సూర్యోదయ యోజన అనే స్కీమ్ ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఈ స్కీమ్ లో భాగంగా వీళ్ళు ఇప్పటికే కొన్ని టార్గెట్స్ అయితే సెట్ చేసుకున్నారు. మన ఇండియాలో ఉన్న 1 కోటి ఇళ్ల పైన వీళ్ళు ఫ్రీగా సోలార్ ప్యానల్స్ అయితే సెటప్ చేస్తారు. సో దీనికి రన్ చేయబోయే క్యాంపెయిన్ లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ లో సెలెక్ట్ అయిన 1 కోటి ఇళ్ల పైన వీళ్ళు సోలార్ ప్యానల్స్ అయితే సెటప్ చేస్తారు. అండ్ ఈ స్కీమ్ ఈసారి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడానికి 2014లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన దాంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. సో ఈసారి ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటాయి, అండ్ ఏ బేసిస్ పైన వీళ్ళు ఆ 1 కోటి ఇళ్లను సెలెక్ట్ చేస్తారన్న దానిపై మనకి రాబోయే రోజుల్లో పూర్తి క్లారిటీ అయితే ఉంటుంది. బట్ ఇప్పటి వరకు ఉన్న క్లారిటీ ఏంటంటే, బిలో పావర్టీ లైన్ అండ్ పూర్ పీపుల్స్ కి మాత్రమే ఈ పీఎం సూర్యోదయ యోజన అనే స్కీమ్ అయితే వర్తిస్తుంది. మీకు వేలకు వేలు జీతాలు వస్తే మాత్రం ఈ స్కీమ్ మీకు రాదు. మీ డబ్బులు మీరు పెట్టుకొని మీ ఇంటి పైన సోలార్ ప్యానల్స్ అయితే పెట్టుకోవాలి. కాకపోతే ఎవరైతే అబోవ్ పావర్టీ లైన్ లో ఉండి ఈ సోలార్ ప్యానల్స్ ని సెటప్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ చూస్తున్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అమౌంట్ ని పెంచే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం మనకి సోలార్ ప్యానల్స్ పైన అప్ టు 40% వరకు అయితే సబ్సిడీ వస్తుంది. సో దాన్ని రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతామని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు. సో ఫ్యూచర్ లో ప్రతి ఒక్క ఇంటి పైన సోలార్ ప్యానల్ ఉండాలనే లక్ష్యంతో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ముందుకెళ్తుంది. సో ఇవన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టిన పీఎం సూర్యోదయ యోజనకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అప్పుడు నేను ఖచ్చితంగా మీకైతే తెలియజేస్తాను. సో వీడియోని ఎంజాయ్ అయిపోయే ముందు మీకు ఒక చిన్న విషయం అయితే చెప్తాను. రీసెంట్ గానే ద కౌన్సిల్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ అనే డిపార్ట్మెంట్ వారు ఒక డేటాను అయితే ఇచ్చారు. సో ఈ డేటా ప్రకారం ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న 25 కోట్ల ఇళ్ల పైన సోలార్ ప్యానల్స్ గనక సెటప్ చేస్తే 6,37,00,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని మనం అయితే జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇండియాలో ఉన్న 25 కోట్ల ఇళ్ల పైన సోలార్ ప్యానల్స్ పెట్టడం ఇంపాసిబుల్ కాబట్టి దాంట్లో 3వ వంతు ఇళ్ల పైన ఈ సోలార్ ప్యానల్స్ ని సెటప్ చేస్తే ప్రస్తుతం మనం డొమెస్టిక్ పర్పస్ కి యూజ్ చేసుకుంటున్న కరెంట్ ని మనం జనరేట్ చేసుకోగలము అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ సోలార్ ప్యానల్స్ ని అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంటి పైన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇనిషియల్ గా కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ లాంగ్ రన్ లో మీరు ఖచ్చితంగా అమౌంట్ అయితే సేవ్ చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో సోలార్ ఎనర్జీకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇకపైన కూడా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. మరి ఈ వీడియోపై మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.